తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని అన్ని జిల్లాల్లో తెలంగాణలో ఆంధ్రలో ఎందుకు ఉండాలి, మన తెలంగాణలో కూడా మన రైతులకు అవగాహన తెచ్చి ఈ పామ్ ఆయిల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించి ఈ స్కీమ్ తేవడం మన అదృష్టం. మన రైతులందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఇలా ఇక దిగుబడి గురించి తర్వాత నేలలు సార్ చక్కగా వివరించారు. నేలలు అంతరించి దాంట్లో సారాంతం దక్కడం, దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని సార్ చెప్పారు, అక్కడ మేడం చెప్పారు, మరి సార్ అందరు చెప్తున్నారు. మీరు ఆ విషయాలు పాంప్లెట్ల ద్వారా కానీ మీకు వీడియోలు సార్ అన్నట్టు వీడియోలలో కూడా ఉన్నాయి. మీరు ఆ విధంగా వీడియో చూసి కూడా కొంచెం అర్థం చేసుకొని పామ్ ఆయిల్ పెంచడానికి మీరు రైతులు ముందుకు రావాలి. ముందుకు వస్తేనే మొక్కలు ఇప్పటికీ 2 లక్షల మొక్కలు రెడీగా ఉన్నాయండి. దాన్ని మీరు వినియోగించుకోవాలి. దాన్ని తెచ్చుకుని నాటుకున్నప్పుడు మా ఫీల్డ్ ఎవ్రీ మండలానికి మా ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నాడు. దాంట్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫీల్డ్ ఆఫీసర్ మెసేజ్ ఉంది. రైతులు గ్రూప్లో ఉన్నారు, మీరు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి మీకు ఐడెంటిఫై చేస్తారు. అది గవర్నమెంట్ దాదాపు ఎకరానికి ఒక 20 దాకా ఉన్నాయి.